వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఉసిరికాయ తురుము నిలవ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఉసిరికాయలు 1/2 కిలో, వేరుశనగ నూనె 3/4 కప్పు, పచ్చికారం 2 టేబుల్ స్పూన్లు, కళ్ళుప్పును వేయించి మెత్తగా రుబ్బుకున్నటువంటి ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, నిమ్మకాయ 1, వేయించి పౌడర్గా చేసుకున్నటువంటి ఆవపిండి 1 టీ స్పూన్, వేయించి పౌడర్గా చేసుకున్నటువంటి మెంతి పిండి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్. ముందుగా ఉసిరికాయలను తురుముకొని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి పాడవకుండా 6 నెలల పాటు నిలవ ఉంటుంది. ఎండబెట్టుకున్నటువంటి తురుమును కొలుచుకున్నట్లయితే ఈ కప్పుతో 2 కప్పులు ఉంటుంది. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1/2 కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తరువాత ఎండబెట్టుకున్నటువంటి ఉసిరికాయ తురుమును వేసి వేయించుకోవాలి. కలుపుతూ ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. కొంతసేపు వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, ఇంగువ, వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. వేయించుకున్నటువంటి ఉసిరికాయ తురుము చల్లారిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసం వేసుకోవడం వల్ల వగరు అనేది తగ్గుతుంది. చల్లారబెట్టుకున్నటువంటి పోపును ఇందులో వేసుకుందాం. ఇది రేపటికెల్లా మంచిగా ఊరుతుంది. ఊరి నూనె అంతా పైకి వస్తుంది. దీనిని గాజు సీసాలో వేసుకున్నట్లయితే 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. తడి తగలకుండా చూసుకోవాలి. నూనె తక్కువైనట్లయితే 2వ రోజు ఇంకొంచెం నూనె వేసుకొని కలుపుకోవచ్చు. ఉసిరికాయ తురుము పచ్చడి రెడీ అయ్యింది. ఇది 6 నెలల పాటు నిలవ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.